యేసు ప్రభువు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఒకరికొకరు నిత్యము సమానులు, నిత్యము సమాన స్థాయి కలిగిన వారు, నిత్యము సమానమైనటువంటి ప్రేమను కలిగిన వారు. థింక్ అబౌట్ ఇట్. జస్ట్ ఒక్క మాట ఆలోచించండి. దేవుడు ఏమై ఉన్నాడు? 4వ అధ్యాయం 1 యోహాను. ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమ. గాడ్ ఈజ్ లవ్. ఆత్మయ్య ఉన్నాడు. కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. అందులో నేను 1 యోహాను అడిగాను, మీరు యోహాను సువార్త 4వ అధ్యాయం చెప్పారు. ఇట్స్ ఫైన్, నో ప్రాబ్లం. 1 యోహానులో ఏమంటున్నాడు? దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమాస్వరూపి. ఒంటరి వాడు ఎలా ప్రేమిస్తాడు చెప్పండి నాకు. ఎవరిని ప్రేమిస్తాడు? నువ్వు లేవు, నేను లేవును, దేవదూతలు లేరు, భూలోకం లేదు, పరలోకం లేదు, ఏమీ లేదు. ఆయన ఒక్కడే ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. ఎవరిని ప్రేమించాడు? ఎవరిని ప్రేమించాడు సార్? మరి ఆయన ప్రేమాస్వరూపి ఎలా అవుతాడు? తనంతట తను ప్రేమించుకోవచ్చు, తప్పులేదు. దాన్ని ఎలా వ్యక్తపరిచాడు అంటే, ఆయన వ్యక్తపరచాలి అంటే ఇంకొకరు ఉండాలి కదా. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చెప్తోంది. ఆది యందు ఏ సృష్టి లేనప్పుడు, ఏది లేనప్పుడు వాక్యము దేవుని వద్ద దేవునిగా ఉండే. అది క్రైస్తవ దృక్పథంలోని దేవుని యొక్క సంపూర్ణత. అది త్రిత్వ సిద్ధాంతంలో ఉన్నటువంటి సంపూర్ణత. త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మకుండా యేసుప్రభు యొక్క దేవత్వాన్ని నమ్మటం అసాధ్యం. యేసుప్రభు ఒక చిన్న దేవుడు అవుతాడే కానీ సంపూర్ణంగా మహాదేవుడు కాడు. త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మకుండా తండ్రిని సంపూర్ణ దేవునిగా నమ్మటం కూడా అసాధ్యమే. ఎందుకంటే ఒంటరివాడు అవుతాడు. యేసుప్రభువు లేని దేవుడు ఉండేవాడు కాబట్టి.